హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విశ్వం అందిస్తున్న సందేశం: నీ అదృష్టం తీరే క్షణం ఇది. డబ్బు నీ వైపుకు రాబోతుంది. ఖచ్చితంగా ఇది విని తీరాలి. ఎందువల్లంటే విశ్వం నీకు పంపిస్తున్న సంకేతం కాబట్టి. ఈ యూనివర్స్ నీకోసం పంపిన ఈ యొక్క వాక్కుని, ఈ యొక్క సందేశాన్ని నువ్వు తప్పకుండా విను. ఇది యాదృచ్ఛికమైతే కాదు, పొరపాటును కూడా కాదు. ఈ క్షణం ఈ యూనివర్స్ నీకోసం అందిస్తున్న ఈ యొక్క సందేశం. నీ జీవితంలో ఏదో భారీ మార్పు ఈరోజే రాబోతుంది. నువ్వు ఇన్ని రోజులు, ఎన్ని రాత్రులు నిద్రలేని కళ్ళు తెరిచావు కదా. ఆ విశ్వానికి తెలుసు ఆ సంగతి. నీ హృదయం బరువుగా ఉందని, ఒత్తిడి అవుతుందని. నీ పోరాటాలు అంటే పోరాడలేని విశ్వం అన్నీ చూస్తున్నాయి. నువ్వు అన్నీ కూడా, బాధలన్నీ కూడా ఆ విశ్వం చూస్తుంది. నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రి కూడా ఆ కన్నీటి చుక్క నేల మీద పడకముందే దేవుడు చూశాడు. నీ హృదయం ఎన్నిసార్లు విరిగిందో ఆయన లెక్క పెట్టాడు. అందుకే ఈరోజు నీకైన ఒక మంచి సందేశం, ప్రత్యక్షమైన సందేశం ఇది. యూనివర్స్ అందిస్తున్న సందేశం తీసుకొచ్చాను బిడ్డ. నీకు కొన్ని విషయాలు కఠినంగా అనిపించినా కూడా ఈరోజు వ్యర్థం కాలేదు. నీ కష్టాలన్నీ నాకు వినపడ్డాయి. అందుకే నీ ప్రార్థనలన్నీ నేను విన్నాను కాబట్టే నీ దగ్గరకు వచ్చాను. నీ గురించి ఈ యొక్క సందేశం తీసుకొచ్చాను. నీ ముందున్న అడ్డంకులు నీ కోసం కాదు, నీ వృద్ధి కోసం. నీ జీవితంలో మలుపు అనేది తీసుకొచ్చాను. విశ్వం కొత్త మలుపు తయారు చేస్తుంది నీ కోసం. ఈరోజు నీ జీవితంలోకి వెలుగు వస్తుంది. నువ్వు ఊహించిన దానికంటే పెద్ద ఆశీర్వాదం నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. కొన్ని ఆశీర్వాదాలు అందుకోవటానికి మనసుని సిద్ధంగా ఉంచుకో. కొన్ని సంఘటనలు అర్థం కాకపోయినా వాటిలో యూనివర్స్ యొక్క ప్రణాళిక దాగి ఉంటుందని తెలుసుకో. ఇప్పుడు ఈ యూనివర్స్ చెబుతుంది, నీ భారాలు విడిచిపెట్టు, నీ భయం వదిలేయి, నా మీద నమ్మకం పెట్టు. నీ జీవిత కథలో కొత్త అధ్యాయాన్ని ఆరంభమైంది. డబ్బు, శాంతి, అవకాశాలు నీ వైపుకు వస్తున్నాయి. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఈరోజు నీ చుట్టూ ఉండే ఆధ్యాత్మిక శక్తి నేను ఒక కొత్త దారికి నడిపిస్తుంది. నువ్వు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్న డబ్బు, అవకాశాలు, శుభవార్తలు, సంపద నీ వైపు అద్భుత వేగంతో వస్తున్నాయి. ఇది సాధారణ డబ్బు కాదు, ఇది జీవితాన్ని మార్చే ఆశీర్వాదం. ఒక అనుకోని ఆదాయం, ఒక కొత్త అవకాశం, ఒక పెద్ద నిర్ణయం, ఒక పెద్ద మలుపు, ఒక లక్కీ ఛాన్స్, ఇవన్నీ నీ వైపు చేరుతున్నాయి. నీ చేతుల్లోకి రావాల్సిన ధనం ఇప్పటికే నీ యొక్క నామంతో, నీ పేరుతో రాసిపెట్టుంది. నీ జీవితంలో ఇన్నాళ్ళుగా నమ్మకం పెట్టుకొని పట్టుదలతో ఎదురుచూసిన ఆశీర్వాదం ఈరోజు విశ్వం ధృవీకరించింది. అది నీదే. నీ పని ఒక్కటే చేయాల్సింది. భయం వదిలేయి, నిన్ను నమ్ము, దేవుణ్ణి నమ్ము. నువ్వు చూసే తలుపు తెరుచుకుంటుంది. ఒక్కసారి నీలోని కాంతి నమ్మితే అది నీ మార్గం చీకటిని చీల్చేస్తుంది. ఒక్కసారి నీ హృదయంలో ప్రేమ అనుభవిస్తే నీకు ఏ కొరత ఉండదు. ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తూ చెబుతున్నాడు, నా బిడ్డ, నేను నిన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టను అని. నీ కన్నీళ్లను నాకు తెలుసు అని, నీ బాధలకు ముగింపు మొదలైంది అని, నీ సంతోషం తిరిగి వస్తుంది అని, నీ కలలు నిజమవుతాయి అని, విజయం, ధనం, శాంతి, సంపద నీ వైపు వస్తున్నాయి అని. ఈ రోజు నీ జీవితానికి మార్చే రోజు. ఇప్పుడు ఈ మాటలు నీలో దిగమింగు. నేను విశ్వాన్ని, ఈ విశ్వాన్ని, నా ఆశీర్వాదం నీకు నీ దారిలో ఉంది. నీ వెలుగు ఎవ్వరూ ఆపలేరు. ఈ సందేశం నీకు చేరింది అంటే దేవుడు నిన్ను మర్చిపోలేదు అని అర్థం. ఇది నీకు ఇచ్చిన సంకేతం. విశ్వం ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోలేదు అని, ఎప్పుడూ మర్చిపోదు అని. ఇది కొత్త ఆరంభం. నువ్వు నీ గదిలో ఒంటరిగా కూర్చొని ఎందుకు నా జీవితం ఎంత కష్టంగా ఉంది అని అడిగిన ఆ యొక్క రాత్రి విశ్వం మర్చిపోలేదు. అప్పుడే అదే క్షణంలో నీ హృదయం పిలిచిన చిన్న ప్రార్థన సూటిగా విశ్వం హృదయానికి చేరింది. మనిషికి మాటలు రావు, కానీ దేవుడికి ఈ నిశ్శబ్దం కూడా ప్రార్థనగానే వినిపించింది. విశ్వం ఆ రోజు నిర్ణయించుకుంది, నా బిడ్డకు ఆశీర్వాదం ఇవ్వాలి అని. ప్రతి ఆశీర్వాదం వచ్చే ముందు ఆత్మకు తయారు చేయాలి, మనసును బలపరచాలి, దానిని శుభ్రం చేయాలి. నీ జీవితంలో జరిగిన దుర్ఘటనలు అన్నీ కూడా బద్దలు కొట్టాలి, నిన్ను బలంగా తయారు చేయాలి. ఈరోజు ఈ యూనివర్స్ మాత్రమే తెలుసుకునే ఒక గట్టి సత్యం ఏంటో తెలుసా? ఈరోజు నీ హృదయం సిద్ధమైంది.
ఇప్పుడు నీకు ఇవ్వబోయేది ఎవ్వరూ తీసుకోలేరని వరం. ఈ లోకంలో కొంతమందిని మాత్రమే తెలుసుకునే ఒక గట్టి సత్యం. అది అతిపెద్ద ఆశీర్వాదం. రాకముందే అతిపెద్ద ఒత్తిడి కూడా వస్తుంది. నువ్వు గత నెలలో అనుభవించిన భావోద్వేగాలు, బాధలు, కష్టాలు, భారాలు, ఈ మానసిక ఒత్తిడి, ఆ నిస్పృహలు అన్నీ కూడా యాదృచ్ఛికమైతే కాదు. నీ ఆత్మను విశ్వం ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ నీ లోపల ఉన్న పాత భయాలను, పాత నమ్మకాలను, పాత గాయాలను అన్నిటినీ బయటకు లాగుతున్నాడు. నువ్వు ఓదార్పు కోసం వెతుకుతున్నప్పుడు విశ్వం నీ ఆత్మ లోపల నుంచే బలపరుచుకుంది. నీ ఆత్మ యుద్ధం ముగిసింది. నీ హృదయం నయం కావడం ప్రారంభమైంది. నీ జీవితం కొత్త దారిలో ప్రవేశించడం మొదలైంది. ఇదే ఆ క్షణం నువ్వు చీకటిని విడిచి వెలుగులోకి అడుగుపెట్టే క్షణం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కనిపించే దారులు ఉంటాయి, కానీ కొంతమందికే కనిపిస్తాయి. అది విశ్వం కూడా కొంతమందికే చూపిస్తుంది. ఈ యూనివర్స్ ప్రత్యేకంగా తెరిచే దారులు కూడా ఉంటాయి. నీ యొక్క లైఫ్లో ఇప్పటి వరకు ఏది అడ్డంకా లేక జరగలేదు కదా. ఎందుకంటే ఆ దారులు నీ కోసం కాదు. ఇప్పుడు జరుగుతున్న వేరే నీ కోసం కనిపించిన ఒక శక్తి నీ ముందున్న అడ్డంకులను తొలగిస్తుంది. నువ్వు కాలేదు అనుకున్నవి అకస్మాత్తుగా జరిగిపోతాయి. నువ్వు నమ్మిన వ్యక్తి నీకు సాయం చేస్తాడు. నువ్వు ఊహించని చోటు డబ్బు వస్తుంది. నువ్వు సంతోషంగా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఒక్కసారిగా నీ ముందుకు వస్తాయి. యూనివర్స్ చెబుతుంది, మిత్రమా, నీ దారిని నేను సిద్ధం చేస్తాను అని. ఇప్పుడు నువ్వు నడవటానికి సిద్ధం కావాలి. నీకు అనిపిస్తుందా ఇన్ని కష్టాల తర్వాత ఇంత మంచి తర్వాత ఎలా వస్తుంది అని? అది నీకు రావాల్సిన ప్రతిఫలమే. నీ సహనానికి, నీ నిజాయితీకి, నీ మంచి హృదయానికి ఇవన్నీ నీకు గుర్తింపు ఇవ్వబోతున్నాయి. ఒకదాన్ని గుర్తుంచుకో, తర్వాత వచ్చే దశ నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ యూనివర్స్ నీకు డబ్బు ఇవ్వబోతుంది, కానీ ఇది సామాన్య డబ్బు కాదు. ఇది నీ భయాలను తొలగించే డబ్బు, నీ కష్టాలను ముగించే డబ్బు, నీ కలలను నిజం చేసే డబ్బు, నీ కుటుంబాన్ని నిలబెట్టుకునే డబ్బు, నీ గౌరవాన్ని నువ్వు తిరిగి తెచ్చుకునే డబ్బు. ఈ డబ్బు హఠాత్తుగా వస్తుంది, ఎవ్వరూ ఊహించని మార్గంలో వస్తుంది. భగవంతుడు ఆశీర్వాదంగా ఎప్పుడు కూడా పెద్ద పెద్ద శబ్దాలతో కాదు, నిశ్శబ్దాలతో నీ చేతుల్లో పడుతుంది. మీరు చాలాసార్లు అడిగారు, ఎందుకు నా దగ్గర డబ్బు నిలవటం లేదు అని, ఎందుకు నాకు కారణం కావాలి అని. చాలా సింపుల్. నీకు అది పాఠం నేర్పడానికే వచ్చింది. యూనివర్స్ నీకు పాఠం నేర్పింది. ఇప్పుడు నీకు అన్నీ ఇవ్వటానికి వచ్చింది. డబ్బు నీ జీవితాన్ని నిర్మించడానికి వస్తుంది. దేవుడు చెబుతున్నాడు, ఇది పునర్జన్మ. నీ ఆర్థిక పునాది బలపడే సమయం. ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తూ ఉంటే ఇది యూనివర్స్ సంకేతం. నిన్ను చూస్తూ చెబుతున్నది ఈ విశ్వం. నీ కన్నీర్లు ఆగిపోయాయి, నీ పోరాటం ముగిసింది, నీ శాపాలు తొలగిపోయాయి, నీకు అదృష్టం రాబోతుంది. నీ లైఫ్ ఇప్పుడు వెలుగులోకి ప్రకాశిస్తుంది. ఇంకా మంచి రోజులు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అవి నిన్ను కనుక్కుంటాయి, నీ తలుపులు తెరుచుకుంటాయి, నీ చేతుల్లోకి చేరుతుంది అదృష్టం. నీ జీవితం ఇక నీలా ఉండదు. ఈ రోజు నుండి అది ఎగసిపడే వెలుగులో నిండిపోతుంది. అప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఈ మాటలు చెప్పుకో, ఐఎమ్ రెడీ అని. ఐఎమ్ రెడీ యూనివర్స్, ఐఎమ్ రిసీవింగ్ అని. నువ్వు రెడీగా ఉన్నావని విశ్వానికి తెలుపు. ఏది ఇచ్చినా నేను తీసుకోవటానికి సిద్ధంగా ఉండానని నీ మనసును నువ్వు చాలా బాగా సిద్ధం చేసుకో. అప్పుడు ఖచ్చితంగా విశ్వం నీకు కావాల్సిందే అందిస్తుంది. విశ్వం అందిస్తుంది అనే నమ్మకంతో థ్యాంక్ యూ యూనివర్స్, ధన్యవాదాలు విశ్వం అని చెప్పడం ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం చెప్పే కృతజ్ఞత అనేది విశ్వం ఖచ్చితంగా స్వీకరిస్తుంది. నీకు మళ్ళీ మళ్ళీ అదృష్టాలను చేకూరుస్తుంది. కాబట్టే చెప్పండి ఒక్కసారి కామెంట్లో కూడా, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. విశ్వమా ధన్యవాదాలు.